సోనాలి, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగా ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. అందం అంటే అనసూయదే, చూడవే. ఎందుకంటే నా ముందు ఇంకొకరిని పొగుడుతున్నారు మీరు. ఆల్రెడీ పెరుగన్నం ఆర్డర్ ఇచ్చాక బిర్యానీని చూసినా ప్రయోజనం లేదులే. ఏంటి అదిగారు? ఏడు ఎయిర్పోర్ట్ కి వచ్చారా? కళ్ళు ఎవడైనా మింగాడా? మింగాడా అంటే నువ్వు అనుకున్నదే అలా అనకూడదని ఇలా అన్నా. ఆదిగాడు జబర్దస్త్ లోకి రాకముందు ఏం చేసేవాడు తెలుసా? పంచర్లు వేసుకునే రోజులు పోయి పంచులు వేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ యూత్ అంతా ఎందుకు చూస్తారో తెలుసా? ఎందుకు? అనసూయ రష్మి కోసమే మామ. అవును, వాళ్ళని ఇప్పుడు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, కానీ అప్పుడు చూడడానికి 4 కళ్ళు కూడా సరిపోవు. రావాలి 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 కొర్రమీన్లు, బొమ్మిడాయలు, రొయ్యలు, పులసలు, పీతలు. నాదొక సందేహం బాబా. నీకు దేహమే లేదు, మళ్ళీ సందేహం కూడా. భక్తులు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి. ఒక 1000 తెప్పించుకోవడం చాలా కష్టం. సుధీర్ ని ఏ కాయతో పోలుస్తారు? సుధీర్ గారిని పోల్చాలంటే అరటికాయతో పోల్చొచ్చు. ఎందుకంటే తొక్క కింద పడేసామంటే తెలిసి కాలేసినా తెలియకుండా కాలు వేసినా కాలు జారడం గ్యారంటీ. ఏమండి ఏదో ఒకటి చెయ్యండి. ధైర్యం తెచ్చుకొని వచ్చి ఏదో ఒకటి చేయండి. సుధీర్ రావాగా చేసుకోరా. తిరగటు, ఒకసారి డైరెక్ట్ చూడకు, నాకు కొత్తది. నాకు కూడా కొత్త దరిద్రుడా. అన్ని ఇక్కడ లైట్లు ఎక్కువ పడతాయి. నీకు సరే, నీకేం రానట్టుంది, నేనే చూస్తా.